నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడని, మళ్ళీ వెనక్కి తీసుకున్నాడని రకరకాల ఊహాగానం. అది పూర్తి దాని మీద క్లారిటీ అయితే లేదు. వివేకానంద రెడ్డి కేసులో కదలికొచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. మళ్ళీ సిబిఐ ఈరోజు రేపో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మన సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశాల్లో దర్యాప్తు అధికారిని కొత్త వాళ్ళని పెడతారా, మారుస్తారా, ఇంకొకళ్ళని పెడతారా అనే అంశాల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఈ అన్ని డాట్స్ కలుస్తున్నాయి. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళుతున్నాడంటే అవినాష్ రెడ్డి కేసులో కదలికి వస్తోందనో, లేదంటే ఇంకోటి జరగబోతోందనో, ఏదో ఒక సంచలనం నమోదు కాబోతుంది. దాన్ని ఆపుదల చేయడానికే ముఖ్యమంత్రి వెళ్తున్నాడనే ఒక భావన అయితే సామాన్య ప్రజల్లో కూడా చాలా బలంగా నాటుకుపోయింది. సో తాజా పర్యటనని అదే కోణంలో చూడాలంటారా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు కేంద్రంలో అధికారంలో ఎవరున్నా వాళ్ళ మెడలోంచి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పని వాగ్దానం చేశారు. సహజంగా ప్రజలు కూడా యువకుడు ఆ పోరాటతత్వం చూపిస్తాడు, పులివెందుల పులిగా చిత్రీకరిస్తూ ఉన్నారు. కాబట్టి తమ సుదీర్ఘ లక్ష్యాలైన ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని నిర్మాణం లాంటివన్నీ కూడా ఆ ఆకాంక్షలను పూర్తి చేయగలిగే సామర్థ్యం ఇతగాడికి ఉంది అని చెప్పిన నమ్మకంతో ఓటేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల కాలం పూర్తిగా వస్తుంది. ఆయన పోరాటతత్వం ఎడిపోయిందో, ఆయన యువకుడు అనుకునే ఆయన శక్తి సామర్థ్యాలు ఎడిపోయినాయో, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఎడిపోయినాయో, పర్యటనలకు వెళ్తూ ఉన్నారు, అపాయింట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారు, సంప్రదింపులు చేస్తూ ఉన్నారు, మేము ఈ దరఖాస్తు ఇచ్చామని చెప్తా ఉన్నారు. కానీ ఈ 4 సంవత్సరాలుగా ఏ అంశం చూసుకుని ఎక్కడేసిన గొంగలు ఎక్కడ అన్నట్టే ఉంది. ఒక్కదానిలో కూడా కనీసం మాత్రం పురోగతి కూడా లేదు. మరి ఈయన ఏ అంశాల పట్ల సంప్రదిస్తూ ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అనేది ఈరోజు దాకా అధికారికంగా ఒక స్పష్టమైన, ఒక్కసారి కూడా ఒక పత్రికా సమావేశం పెట్టి రిపోర్టర్స్కి ఆయన ఇది మాట్లాడాను, వాళ్ళు ఇది చెప్పారు అని చెప్పని స్పందించిన దాఖలాలే లేవు. సరే, ప్రధానమంత్రి కార్యాలయం అంటే వాళ్ళు ఎప్పుడు చెప్పరు. ముఖ్యమంత్రులు ఇక్కడి నుంచి రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే వెళ్తారో వాళ్ళే చెప్పాలి. ఈ అంశం పట్ల కలిసాము, సంప్రదించాము, మేము దరఖాస్తులు ఇది ఇచ్చాము, దీని మీద పురోగతి ఇది ఉంది అని చెప్పని ఇంతవరకు కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం తప్ప రిపీటెడ్గా, అంటే మొదటిసారి ఏం దరఖాస్తు ఇచ్చారో ఈ రోజు కూడా అయ్యే దరఖాస్తులు ఇస్తూ ఉన్నారు. అసలు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతవరకు ఒక్క రోజు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు కదా. ప్రెస్ నోట్ ఇస్తున్నారు అంతే, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టట్లా. అంటే ఆయన అక్కడ ఎదురు ప్రశ్న రాదు కదా, ఆయన ఒక నోటు పంపిస్తే దాన్ని ప్రచురించుకోవాలి అంతే. ఇటువంటి నేపథ్యంలో ప్రజల్లో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే పుట్టెడు బలహీనతలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ప్రజలు. ఆయన మీద 11 సిబిఐ ఛార్జ్ షీట్లు ఉన్నాయి, 5 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్ షీట్లు ఉన్నాయి. వాళ్ళ కుటుంబంలో జరిగిన వివేకానంద రెడ్డి గారి హత్య కేసు తరుముకుంటూ వస్తుంది. రాష్ట్రంలో పరిపాలనా పరంగా పుట్టెడు ఉల్లంఘనలు, ఆర్థిక పరంగా ఎన్ని తప్పులు చేయాలి అన్ని తప్పులు చేస్తూ ఉన్నారు. ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి ఎప్పుడూ అప్పులు చేశారు. కార్పొరేషన్ల అప్పుల్ని బయట ప్రపంచానికి తెలియనివట్ల. కంట్రోల్ ఆడిట్ జనరల్ కూడా తప్పుడు లెక్కలు ఇస్తూ ఉన్నారు అని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి. తప్పుడు జీడిపి చూపించి అధికంగా అప్పులు తీసుకొస్తున్నారని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి. ఫ్యాబ్రికేటెడ్ ఫిగర్స్ తోటి అన్ని వ్యవస్థల్ని మభ్యపెడుతున్నారని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో పదే ఢిల్లీ పర్యటన చేయడం, అక్కడ ఉన్న పాలకులు కూడా పదే అపాయింట్మెంట్లు ఇస్తూ ఉండటం, దేశంలో మరే ముఖ్యమంత్రికి లేని సౌలభ్యం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు దక్కుతుందో, ఎందుకు వాళ్ళ అవకాశం ఇస్తున్నారో వాళ్ళు చెప్పాలి, ఈయన చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కన్నా ఏ ప్రయోజనాలు ఆశించి, ఏ ప్రయోజనాలు సాధించే లక్ష్యంతో ఇన్నిసార్లు ఢిల్లీ పర్యటన చేస్తున్నారు. నిశ్చితంగా మనం గమనిస్తే మనకు తేడతలం అవుతుంది. ఈ మధ్య ముంచుకుంటూ వస్తున్న వివేకానంద రెడ్డి గారి కేసు, దాంట్లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి సమీప బంధువు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారి వైఖరి, ఆయన మీద వస్తున్న ఆరోపణలు, వాళ్ళ తండ్రి గారిని ఆయన్ని అరెస్ట్ చేస్తామని చెప్పిన సిబిఐ కోర్టుకి స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనకి వెళ్ళొచ్చిన ప్రతి సందర్భంలో కూడా వేగం పుంజుకుంటుంది అనుకుంటున్న ప్రతిసారి ఆ కేసు మందగించడం, అదే సందర్భంలో సిబిఐనే టార్గెటెడ్గా, సిబిఐ అధికారులనే లక్ష్యంగా కేసులు ఫైల్ చేస్తూ ఉండటం. ఒకసారి వాళ్ళ వివేకానంద రెడ్డి గారి కేసు జరిగి 4 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత ఒకసారి వివేకానంద రెడ్డి గారి కేసు పురోగతి ఎట్లా ఉంది అని చెప్పని ఒకసారి చూసుకుంటే, మనం వివేకానంద రెడ్డి గారి కేసులో దస్తగిరి వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకోవద్దు అని చెప్పని వివేకానంద రెడ్డి గారి పిఏ ఎంవి కృష్ణారెడ్డి ఒక కేసు ఫైల్ చేశాడు, వైఎస్ భాస్కర్ రెడ్డి ఒక కేసు ఫైల్ చేశాడు, అవినాష్ రెడ్డి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పని ఒక కేసు ఫైల్ చేశాడు.
ఈ A1గా ఉన్న గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయండి అని చెప్పని సిబిఐ ఒక కేసు ఫైల్ చేసింది. నాకు అంటే కేసు విచారణ వేగవంతంగా జరగట్లేదు, మా ఆయనకి బెయిల్ రావట్లేదు అని చెప్పని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ ఆమె కేసు ఫైల్ చేస్తుంది. అంటే ప్రధాన కేసు అక్కడే ఉంది, ఈ ఉప కేసులు ఇన్ని కేసులు తిరుగుతూ ఉన్నాయి. సిబిఐ అధికారులకి కేసులు పరిష్కారం చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఓ పక్క గౌరవ సుప్రీంకోర్టు కేసు వేగం పుంజుకోవట్లేదు అని చెప్పని ఆదేశాలు ఇస్తూ ఉంది. సిబిఐ అధికారిని మార్చండి అని చెప్పని గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. ఈ కేసుల పరిష్కారమే జరగాల. ఇన్ని రకాల కేసులతో చికాకు పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటే, అంతకుముందు వైఎస్ అవినాష్ రెడ్డి కేసు ఫైల్ చేశాడు, అది గౌరవ హైకోర్టు డిస్పోజ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ కృష్ణారెడ్డివి, భాస్కర్ రెడ్డి కేసులు పెండింగ్ ఉన్నాయి. ముందస్తు బెయిల్ కోసం మళ్ళీ ఇప్పుడు అవినాష్ రెడ్డి కేసు ఫైల్ చేస్తున్నాడు. ఇటువంటి నేపథ్యంలో సిబిఐ అధికారిని మార్చండి అని చెప్పని గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన ఒక అనుమానాస్పదంగా కనిపిస్తూ ఉంది. అదే సందర్భంలో పాలకులుగా ఉన్న వాళ్ళు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక ముఖ్యమంత్రిగా అధికారిని మార్చక్కర్లేదు, అవసరమైతే అంతకన్నా పై అధికారిని లేదంటే ఆ స్థాయి అధికారిని మీరు నియమించాలి వేగం పుంజుకోవడానికి. మళ్ళీ వేరే కొత్త అధికారి వస్తే ఇబ్బంది, మళ్ళీ ఫస్ట్ నుంచి వాడు ఎత్తుకోవాల్సి వస్తుంది. కాబట్టి నిర్ణయం మీరే తీసుకుని చెప్పేసి బాల్ కూడా సిబిఐ కోర్టులోనే సుప్రీంకోర్టు వేసినట్లుగా అయితే ఒక విశ్లేషణ అయితే వినిపిస్తోంది. ప్రస్తుతం ఫైనల్గా ఉన్న పొజిషన్ అది. అంటే గౌరవ సుప్రీంకోర్టు సిబిఐని ఇదే అధికారిని కొనసాగిస్తున్నారా, ఇతనికి తోడు ఇంకొకరిని పెడుతున్నారా, ఇతను మారుస్తున్నారా స్పష్టం చేయమంది. ఈరోజు 29వ తారీఖు రోజు స్పష్టం చేయమని చెప్పింది. సిబిఐ డైరెక్టర్ని ఒక నిర్ణయానికి రమ్మని చెప్పింది. కాబట్టి ఏంటంటే ఇక్కడ బాధితుడుగా ఉన్న వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారు ఇంప్లీడ్ పిటిషన్లో వాళ్ళ లాయర్ వ్యక్తం చేసిన అభిప్రాయం, సిబిఐ వ్యక్తం చేసిన అభిప్రాయం ప్రకారం కూడా ఏంటంటే అధికారిని మార్చిన పక్షంలో మళ్ళీ కొత్త అధికారి మొదటి నుంచి మొదలుపెట్టినప్పుడు ఇంకా వేగం మందగిస్తుంది. కాబట్టి ఇప్పటికే చాలా కాలం గడిచిపోయింది. కాబట్టి ఇప్పుడు ఒక స్టేజ్కి రీచ్ అయి ఉంది. కాబట్టి ఏప్రిల్ ఆఖరికి మేము విచారణ ముగిస్తాము అని చెప్పని గౌరవ సుప్రీంకోర్టుకి సిబిఐ తెలియజేసిన నేపథ్యంలో ఈ అధికారికి తోడు ఇంకొక అధికారిని పెట్టినా పర్వాలేదు. అదే సందర్భంలో గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళని రాజకీయ కుట్రదారులుగా పాల్పడ్డారు అని చెప్పని మీరు చెప్తున్న వాళ్ళు ఎవరో కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళని విచారణ త్వరగా ముగించండి అని చెప్పని ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఇప్పటికే కాల్ లిస్టుల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి భారత గారికి ఫోన్లు ఎల్లున్నాయి అన్న అనుమానాల నేపథ్యంలో భారత గారి పిఏ నవీన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డి కృష్ణమోహన్ని పిలిచి విచారణ చేసిన నేపథ్యంలో ఇంకా అనుమానాలు బలపడుతున్న నేపథ్యంలో వీళ్ళకి కూడా వాస్తవాలు తెలిసి కేసును పక్కతో పట్టించారు. వాస్తవాలు వక్రీకరించే ప్రయత్నం చేశారు. ఒక హత్య కేసుని రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే ప్రయత్నం చేశారు అని ఆరోపణ ముసురుకుంటున్న నేపథ్యంలో రాజకీయ ప్రయోజనాలు అంటే అంశం దగ్గరికి వద్దాం. ఇప్పుడు మొన్న కూడా సుప్రీంకోర్టు లేదంటే న్యాయస్థానాలు పదే మీరు రాజకీయ కక్షలు అని చెప్పేసి పదే అఫిడవిట్లో చెప్తున్నారు, అదే మాట చెప్తున్నారు తప్ప అంతకు నుంచి కేసు ముందుకు కదలట్లేదు. దాన్ని ఎలా నిరూపిస్తారు? ఇప్పుడు రాజకీయ కక్ష అనే దాన్ని ఎలా నిరూపిస్తారనేది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. సో ఇక్కడ కొంత చిక్కుముడి పడే అవకాశం ఉంది. చిక్కుముడి పడటం అంటే అదే స్పష్టం చేయాల్సింది ఏంటి అంటే అవినాష్ రెడ్డి కాల్ లిస్టు ప్రకారం చూసుకున్నప్పుడు భారతి గారితో జగన్మోహన్ రెడ్డి గారితో ఏం మాట్లాడారు ఆ టైంలో అనేది స్పష్టం చేయాల్సిన బాధ్యత, వాళ్ళిద్దరిని కూడా పిలిచి విచారణ చేయాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉంటుంది. కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తుల్ని విచారణ త్వరగా ఎప్పుడు ముగిస్తారో చెప్పండి అని చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా సమన్లు భారతి గారి దాకా జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళటం ఖాయమన్న ఉద్దేశంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన చేస్తూ ఉన్నారనేది అందరికీ అర్థమవుతూ ఉంది. అదే సందర్భంలో అమరావతి రాజధాని మీద త్వరితగతిన స్టే ఇవ్వండి అని చెప్పని, అంటే గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద స్టే ఇవ్వండి అని చెప్పని అదొక అర్జెన్సీ పిటిషన్గా పదే సుప్రీంకోర్టు ముందు మూవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నా, ప్రీపోన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం నవంబర్ నెల నుంచి చూస్తూ ఉన్నాం. ఒక డేటు విచారణకి ఇస్తే కాదు దాన్ని ముందుకే జరిపించమని చెప్పని పిటిషన్ ఫైల్ చేయడం, ముందుకు విచారణ జరిపించాలనుకున్న ప్రతి సందర్భంలో కూడా గౌరవ సుప్రీంకోర్టు దాని పరిగణలోకి తీసుకోకపోవటం, చివరికి గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద స్టే అయినా ఇవ్వండి అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు అర్థించినా కూడా నిన్న కూడా స్టేకి నిరాకరించి మళ్ళీ జూలై 11కి వాయిదా వేసిన తీరు చూసినా కూడా ప్రభుత్వం ఇంత ఆతృత ఎందుకు పడతా ఉంది అంటే ఏ రాజకీయ లబ్ధి కోసం తనేదో రాష్ట్ర రాజధాని భవిష్యత్తును ఒక అగమగోచరంగా మార్చేసి దాన్ని తనకు ఒక ఎన్నికల ఎజెండాగా అస్త్రంగా మలుచుకునే ఉద్దేశంతో ఇవాళ గౌరవ సుప్రీంకోర్టుతో కూడా ఆటలాడుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి గౌరవ సుప్రీంకోర్టు కూడా దాని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించకుండా జూలై 11కి నేను వాయిదా వేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో పదే అసలు గౌరవ సుప్రీంకోర్టుని ఎందుకు ఇంత అర్జెంటుగా ముగించమని అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం మార్చి 3వ తారీఖు 2022న గౌరవ హైకోర్టు తీర్పిస్తే
సెప్టెంబర్ 19 6 నెలల 16 రోజుల పాటు కేసు ఫైల్ చేయకుండా ఎందుకు కాలాతీతం చేశారు? అంత కాదే మీకు ఆ ఇష్యూ పట్ల అంత కన్సర్న్, అంత అర్జెన్సీ ఉండున్నట్టయితే, ఆ ఇష్యూని త్వరగా పరిష్కారం చేయాలనే కోరిక మీలో ఉండున్నట్టయితే అసలు అంతకాలం మీరు ఎందుకు సాగదీశారు? 6 నెలల 16 రోజుల తర్వాత సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసి దాన్ని త్వరితగతిన టాప్ ప్రయారిటీలో మీరు విచారణ చేయాలని చెప్పని పదే పదే పిటిషన్లు వేస్తున్న వ్యవహారం చూస్తే ఏదో ఒక రకంగా రాష్ట్ర రాజధానిని మరింత సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం, ప్రాంతీయ విద్వేషాలు పెంచే ప్రయత్నం, రాష్ట్రంలో ప్రజల మధ్య ఒక అశాంతిని రగిల్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కనిపిస్తుంది. కాబట్టి గౌరవ సుప్రీంకోర్టు దీన్ని గమనించి రాష్ట్ర ప్రభుత్వ అభీష్టానికి భిన్నంగా జూలై 11కు వాయిదా వేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన అంటే ఇక్కడ మనకు తెలుసు చాలా సందర్భాల్లో వ్యవస్థలను మేనేజ్ చేసే వ్యవహారం గతం నుంచి జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, భవిష్యత్తులో కూడా ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రకంగా అంటే ప్రధానమంత్రి గారి దగ్గర నాకున్న ఇన్ఫ్లుయెన్స్ చూడండి, మా మీద కేసులు పెట్టేటప్పుడు నేను రాజకీయంగా ఎంత ప్రివిలేజ్డ్ పర్సన్ని, ఎంత హై ప్రొఫైల్డ్ పర్సన్నో గమనించి మా జోలికి రండి అని చెప్పని విచారణాధికారులకు ఒక సంకేతం పంపించే లక్ష్యంతో పదే పదే వాళ్ళ ప్రధానమంత్రి గారితో, హోంమంత్రి గారితో మీటింగ్లు జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఈ విషయాన్ని గమనించైనా సరే, రాష్ట్రంలో ప్రజలు ఎటువంటి భావనలు ఉన్నారనేది గమనించైనా సరే, ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు పదే పదే ఇటువంటి లక్ష్యంతో మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉంటే అది మీకు కూడా గౌరవంగా ఉంటుంది. మీరేదో ఫెడరల్ స్ఫూర్తి, రాష్ట్ర ముఖ్యమంత్రికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఉండే అంతరంగిక వ్యవహారం, ఇది పరిపాలనాపరమైన వ్యవహారం చెప్పని ఎంతగా సర్ది చెప్పే ప్రయత్నం చేసినా, నిన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ పార్టీకి పోలైన ఓట్లు చూసుకుంటే ప్రజలు ఏ భావంలో ఉన్నారు? వైసీపీ, భారతీయ జనతా పార్టీ వేరు కాదన్న భావంలో ఉన్నారు. కాబట్టి వైసీపీ పార్టీని ఎంత ఘోరంగా ఓడించారో అంతకంటే ఘోరంగా మిమ్మల్ని కూడా ఓడించారు. ఆ విషయాన్ని కనుక గుర్తెరగనప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో పెళ్ళుకి ఆగ్రహ వేశాలకి మీరే కారకులవుతారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ఇప్పుడు ఈ ఉల్లంఘనలు, ఈ వ్యవస్థల మేనేజ్మెంటు, ఈ విచారణల్లో మందగిస్తూ ఉండటం, శిక్షకి బాధ్యులు అవ్వాల్సిన వ్యక్తులు స్వేచ్ఛాయుత వాతావరణంలో బయట తిరుగుతూ ఉండటం, అధికారిక పదవులు అనుభవిస్తూ ఉండటం, వాళ్లే ప్రజల తలల మీద నాట్యం చేస్తూ ఉన్న తీరు చూసినప్పుడు ఖచ్చితంగా దీనికి అన్నిటికీ బాధ్యత వహించాల్సింది మాత్రం కేంద్ర అధికారంలో ఉన్న పెద్దలు మాత్రమే అనేది గుర్తెరిగి ఇప్పటికైనా సరే